హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన బిడ్డలందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్. చూడండి ప్రేమను దేవులారా, క్రీస్తు జననానికి ముందు ఒక ప్రవక్త ప్రవచించాడు. ఒక ప్రవక్త ఏమని ప్రవచించును అని అంటే ప్రేమను దేవులారా, ఒక కన్యక అందు ఒక కుమారుడు జన్మించును అని ఒక ప్రవక్త పూర్వకాలమే ఏం చేసిందంటే, ఆ ప్రవక్తలో ఒక పెద్ద ప్రవక్త ప్రవచించాడు యేసు ప్రభు గురించి. చాలా మంది ప్రవక్తలు ప్రవచించినప్పటికీ కూడా ఈ ప్రవక్త నేరుగా ఒక మాట మాట్లాడాడు. ఏం మాట చూడండి, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. చూడండి, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును. ఎందుకనంటే చూడండి, ఇక్కడ కన్యక గర్భవతి అయి ఒక కుమారుణ్ణి కనును అంటే ఈ కన్యక జీవితాన్ని కనుక మనం చూస్తే ఒక యవనస్తురాలు మనం గమనించవచ్చు, లేదా ఒక పరిశుద్ధురాలు అని మనం గమనించవచ్చు. ఈ పరిశుద్ధమైన ఆ దైవికమైన ఆ దైవ స్వభావం కలిగిన ఒక కుమార్తె కావచ్చు అని మనం ఆలోచన చేయాలి. అయితే ఈ ప్రవక్త కన్యక అందు మాత్రమే అన్నాడు. ఇక్కడ ఏమనంటే కన్యక గర్భవతి ఒక కుమారుని కనును అంటే ఆ కన్యకను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఆ కన్యక అంటే ప్రేమ దేవుడు మనం గమనించాలి. కన్యక అంటే ఏ పురుషుణ్ణి ఎరగనిది. అంటే మనము ఆ కన్యకను మనం గుర్తెరగాలి. ఆమె ఒక పరిశుద్ధురాలు అయి ఉన్నది. పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని యొక్క ఘనగుణాలు కలిగి దైవికమైన స్వభావం కలిగి ఆమె దేవుణ్ణి ధరించుకున్న కుమార్తె కావచ్చు. ఆ కుమార్తెను ఏం చేసిందంటే దేవుడు పూర్వకాలం ముందుగానే, ఎందుకు అని అంటే ఆ కన్యకను ఏర్పాటు చేసుకోవడానికి ఆమె యొక్క భక్తి లేదా ఆమె ప్రార్థన జీవితము, పరిశుద్ధమైన జీవితము, తర్వాత దేవునికి సమీపంగా ఉన్న జీవితము, భక్తి భావాలతో తన జీవితం కొనియాడబడుతున్న జీవితాన్ని మనం గమనించవచ్చు. అందుకే దేవుడు ఆ కన్యకను ఏర్పాటు చేసుకొని ఏమని చెప్పేశాడంటే, వెంటనే ఇక్కడ ప్రవచించిండో లేదో, తర్వాత ఆ ప్రవచనానికి కొంతకాలానికి గాబ్రియేలు దేవత ప్రత్యక్షమై వెంటనే ఆ కన్యకమైన బిడ్డతోటి దేవదూత దిగి వచ్చేసి ఏం మాట్లాడదంటే, దయాప్రాప్తురాలా నీకు శుభం అని చెప్తా ఉంటాయి. దయాప్రాప్తురాలా నీకు శుభం అంటే దేవుని వలన ఈ కన్యక దయనుంది కావచ్చు. దయనుంది ఎందుకనంటే భక్తి భావాలతోటి పరిశుద్ధమైన జీవితము జీవిస్తూ ప్రార్థన జీవితము జీవించి దేవునికి సమీపంగా ఉన్న ఈ కన్యకను దేవుడు కోరుకున్నాడు. అయితే ఆ కోరుకోక ముందే, ఎందుకనంటే ప్రవక్త ఏం చేసిందంటే ఒక ప్రవచనం ఏం చెప్పిండంటే, ఇక్కడ అంటాడు, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును అంటే ఒక కన్యకను కావచ్చు, లేకుంటే దేవుని బిడ్డలను ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు ఒక సూచన ఇస్తా అంటాడు. దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడల్లా ఏం చేస్తానంటే దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. దేవుడు ఒక మంచి ఉద్దేశం కలిగి ఉంటాడు. నేను కూడా ప్రభు మార్గంలో నడుస్తున్నప్పుడు
దేవుడు ఎందుకు అనంటే ఒక ఒక సూచన, ఒక ఆలోచన, మంచి సూచన కలగజేసిండు. ఎందుకనంటే దేవుడు నా హృదయంలో ఒక ప్రేరేపణ కలగజేసిండు. ఏం ప్రేరేపణ కలగజేసిండంటే నువ్వు దేవుని సేవ చేయాలి. ఆ కన్యకను ఏర్పాటు చేసుకొని నువ్వేం కావాలంటే ఆ కన్యక ఒక కుమారుని మాత్రమే కనాలి. అందుకే నాడు అనేకులు ఆ ప్రవచన ప్రకారంగా కుమారుడు జన్మించాడు. కుమార్తె జన్మించకూడదా అంటే ఇక్కడ ప్రవచించిన రీతిగానే దేవుడు ఆ ప్రవక్తను బయలుపరిచిన మాట, ప్రవచనము ఏంటిదంటే నిజమైన ప్రవచనం ప్రవచించారు. నిజమైన ప్రవచనం. ఎందుకనంటే ఆ ప్రవచనము ఈనాడు అనేకులు కూడా ప్రవచనం ఎలా ప్రవచిస్తున్నారు అని అంటే స్వార్థపూరితమైన వారికి అవసరాన్ని బట్టి ప్రవచించే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రవచనము ఎందుకనంటే శరీరేచ్ఛల నుంచి, మనిషి ఇచ్ఛల నుంచి పుట్టేది కాదు, కానీ దేవుని ఆత్మ మూలంగా పలికేదే ప్రవచనం. చూడండి బైబిల్లో 2వ పేతురు రాసిన పత్రిక, ఇక్కడ అంటాడు 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనమా. ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని అంటే చూడండి, ఊహను బట్టి చెప్పలేదు యెషయా ప్రవక్త. గమనించాలి. ఎందుకనంటే ఇర్మియా గ్రంథంలో చదువుతుంటే ఎవరు ప్రవక్తలో, ఎవరిని పంపించానో, ఎవరిని పంపించలేదో, ఎవరు దైవ సేవకులో, ఎవరు దైవ సేవకులు కాదో అనేది అన్ని విషయాలు ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అయితే ఇక్కడ ఎందుకనంటే ఊహను బట్టి చెప్పడం వల్ల ఆయన ఒక ఊహను బట్టి ప్రవచించలేదు. కానీ ఇక్కడ చెప్తా ఉంటాడా, ఏలైనగా ప్రవచనము ఎప్పుడు మనిషిని ఇచ్చను బట్టి అంటే కోరికను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికారు. చెప్పలేదు ప్రభువు. ఎందుకనంటే ప్రవచనం అనేది పరిశుద్ధాత్మను కలిగిన వాళ్ళు, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వాళ్ళు, ప్రభుతో అనుసంబంధం కలిగిన వాళ్ళు, ప్రభుతో అంటగట్టబడిన వాళ్ళు, ప్రభు సన్నిధిలో గడిపే వాళ్ళు, దేవుని వాక్యాన్ని దీవారాత్రులు చదివే వాళ్ళు, దైవ నడిపింపులో కలిగిన వాళ్ళకే దేవుని ఆత్మ వాళ్ళని బయలుపరుస్తాడు. అయితే ఈ ప్రవక్త మాట్లాడింది ఏంటంటే అక్కడ ఎందుకనంటే ప్రభువే, కాబట్టి ప్రభువే తానే ఒక సూచన మీకు చూపించును అంటే ఒక సూచన దేవుడు నీకు కనపరిచే విధంగా ఒక కన్యక ఉన్నది. ఆ కన్యక అయితే ఆ కుమారుని కడడానికి సరి అయిన వ్యక్తి. ఆత్మ సంబంధమైన సంతానం వేరే, ఆత్మ సంబంధమైన సంతానం వేరే, భౌతికమైన సంతానం వేరే. ఆత్మ భౌతికంగా నువ్వు పిల్లలను కన్నావు, మంచి ఉద్యోగాలు చేపిస్తున్నావు, చాలా గ్రేట్, నువ్వు చాలా సంతోషం. నువ్వు చదివించావు, మంచి చదువు చదివిస్తున్నావు, చాలా కరెక్టే. కానీ ఆత్మ సంబంధంగా కనే సంతానం కావాలి. ఎందుకనంటే ఇక్కడ ఈ మరియను కనుక మనము కనుక్కుంటే ఇక్కడ ఏం పేరంటే ఒక కన్యక ఏం చేసిందంటే ఆ మరియ దగ్గరికి వచ్చేసి దయాప్రాప్తురాలకు శుభమన్నాడు. ఎందుకు అనంటే వెంటనే దేవదూత కూడా ప్రవచించిన ప్రకారంగా వచ్చినట్టుగా మనం చూడవచ్చు. చాలా గమనించాలి మనం దేవుని లేఖన బాగా. ఎందుకు అనంటే ఆత్మ సంబంధంగా నువ్వు భౌతికంగా నువ్వు పిల్లల్ని కంటా ఉన్నావు, కానీ ఇక్కడ ఒక ఇదే ప్రవక్త ఒక మాట బయలుపరుస్తా ఉన్నాడు. చూడాలి మనం యెషయా గ్రంథం 54 మనం చూద్దాం. 54 మొదటి వచనం. గొడ్రాల పిల్లలు కనిన దాన అంటే కనిన వాళ్ళని అంటాడా, కనని వాళ్ళని అంటాడా అంటే చూడండి, గొడ్రాల పిల్లలు కనని దాన
జయగీతం ఎత్తుము, ప్రసవవేదన పడని దానా జయ కీర్తన ఎత్తి ఆనందపడుము. చూడండి ఎందుకు అని అంటే ఇక్కడ మాట్లాడే మాటను మనం గమనించాలి. ఆత్మ సంబంధమైన సంతానం గురించి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఇసాకుకు 2 సంతానం ఉన్నాయి. శరీరమైన సంతానము ఎవరంటే ఇస్మాయిల్, కానీ ఆత్మ వాగ్దాన పుత్రుడు ఎవరంటే ఇసాకు వల్లనే నీ సంతానం ఆశీర్వదించబడును అని ఇసాకు వాగ్దానం చేసి, ఎందుకనంటే ఆ వాగ్దానము ఇసాకు ద్వారా నెరవేర్చబడింది. అయితే ఇక్కడ చూడండి, అయితే భౌతికమైన సంతానము ద్వారా ఆయన పుట్టినప్పుడే, ఇస్మాయిల్ పుట్టినప్పుడే అన్నాడు, వీని చేతులు అందరికీ విరోధంగా ఉంటాయి, అందరి చేతులు ఇతని చేతులు అందరికీ విరోధంగా ఉంటాయని మాట్లాడాడు. ప్రియదేవుడా, మనము శరీర సంబంధంగా ఉన్నప్పుడు లోకానికి వ్యతిరేకంగానే ఉంటాం, ఆత్మీయులకు వ్యతిరేకంగానే ఉంటాం. అయితే మన జీవితాల్లో మనం గమనించాలి, ఇక్కడ దేవుని యొక్క మరియను, ఎందుకనంటే ఈ మరియ దగ్గరికి వచ్చేసి దేవదూత వచ్చేసి మాట్లాడింది. అక్కడ ప్రవచించిన రీతిగానే ఆ కన్యక దగ్గరికి వచ్చేసింది. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము, 1వ అధ్యాయం 28వ వచనం. చూడండి, ఎందుకు అని అంటే ఇక్కడ మనం గనుక చూస్తే, మనము ఆ 27వ వచనంలో గనుక చూస్తే, ఈ దావీదు వంశస్థుడైన యేసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక. అరే, కన్యక పురుషుణ్ణి వివాహం కాకుండా గర్భం దాల్స్తే సమాజ ప్రకారంగా ఎంత అవమానం, ఎంత అది బాధ. ఎక్కడో తిరిగింది, ఆమె గర్భం అయిపోయింది, ఇక ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ప్రయాణం స్టార్ట్ చేస్తుందని అంటారు. ఒక కన్యక గనక మనము లోకరీతిగా మనం చూస్తే, ఆమె గర్భము దాలిస్తే ఎంతమంది హేళన చేస్తా అంటారు, ఎంతమంది అవమానపరుస్తా అంటారు, ఎంతమంది అసహించుకుంటా అంటారు, ఎంతమంది చీదరించుకుంటా అంటారు. మనం గమనించాలి. కానీ మరియ ఎందుకు అనంటే, ఆ మరియ ఆ జీవితాన్ని మనం చూడవచ్చు. ఆమె దేవుని వలన దేవుడు కోరుకున్న ఒక కన్యక. దేవుడు కోరుకున్నాడు. దేవుడు కోరుకున్న ఆ వ్యక్తి ఏం చేసిందంటే, ఆ దేవుని కోరుకున్న బిడ్డ మరియా. ఆ మరియా అనే పదానికి చేదు జీవితం, లేదా విషాదము, లేదా దుఃఖము, లేదా వేదన. ఆ కన్యక ఎందుకనంటే దేవుని ప్రభువును అలా కలిగి ఉండి, ఆమె చూడండి, వాస్తవంగా ఆమె మాట్లాడడానికి కారణం మనం గమనించవచ్చు. బాప్తిస్మము ద్వారా క్రీస్తును ధరించుకోవడము. ప్రజల హల్లెలూయా. అయితే ఆమె ఆ కన్యక అయినప్పటికీ కూడా ఏం చేసిందంటే, ఇటు చూడవచ్చు, కుటుంబంలో ఎక్కడ ఈ గర్భం దాల్చినావు అని తల్లి అనవచ్చు, బంధువులు అనవచ్చు, స్నేహితులు అనవచ్చు, తర్వాత ఇరుగు పొరుగు వారికి కూడా ఆమెను చూసినప్పుడల్లా అనేకులు ఆయాసపడ్డారు. క్రైస్తవ జీవితము పూల బాట కాదు, ముళ్ళ బాట. దైవ సేవకులు సేవ అంటే సుఖము కాదు ఇది. ఎందుకంటే సేవ అంటే మా గురుగారు చెప్పారు, ఇది సావు. ఎందుకంటే ఈ క్రైస్తవ జీవితం ఎలాంటిది అని అంటే, అది ముళ్ళ బాట. ఒక కన్యక గర్భము దాల్చడమేది. ముక్కు మీద వేలేసుకోవడం, నవ్వడం, హేళన చేయడం, అసహించుకోవడం, ద్వేషించుకోవడం, దూషించడం, చూటిపోటి మాటలు మాట్లాడడం, ఎంతో కాలం అవమానపరచడం ఆమె జీవితంలో జరిగింది. ఎందుకనంటే
ఆమె 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 కన్యగా నువ్వు కంటవు అని చెప్తే ఆమె ఏం చేస్తానంటే గర్భము దాల్చితే అక్కడ దేవదూత వచ్చి చెప్తే ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పేసి అన్నప్పుడు భయపడకు, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి, ఇదిగో నువ్వు గర్భము ధరించినావు, కుమారుని కంటావు అని కూడా దేవదూత అంటా ఉన్నది. ప్రియ దేవుని ద్వారా మరియా యేసు ప్రభును ధరించడానికి ఆమె ఏం చేసిందంటే గర్భము దాల్చింది. యేసు అంటే ఎవరు? రక్షకుణ్ణి కనడానికి గర్భము దాల్చింది. యేసు ప్రభు జన్మనివ్వడానికి ఎన్నో అవమానాలు పడ్డది, ఎన్నో నిందలు పడ్డది, ఎన్నో సార్లు హేళన చేయబడ్డది, ఎన్నో దగ్గర త్రోసివేయబడ్డది, హేళన చేయబడింది. గమనించాలి మనం. అయినా ఆమె మరియను మనం అనుకోవచ్చు దేవుని మాటకు విధేయురాలు, ఒబిడియన్, విధేయత, వినయము, తగ్గింపు కలిగింది, పరిశుద్ధమైన జీవితము కలిగింది, ప్రార్థన జీవితము కలిగింది, ప్రభు యొక్క దేవుని యొక్క ఆలోచన కలిగి దేవుని మార్గములో నడిసే ఒక కన్యక ఆమె గర్భము దాల్చే అయినప్పటికీ కూడా ఏం చేసిందంటే ఆమె ప్రదానము చేయబడ్డప్పటికి కూడా ఆయన ప్రదానము చేయబడడం అంటే దాదాపు పెళ్లితో సమానం ప్రధానం అంటే ప్రధాన కార్యం. అయితే ఆమె ఆ ప్రధాన కార్యం అయిన తర్వాత తాను చేసుకోయే వ్యక్తి నీతిమంతుడైనప్పటికీ కూడా ఆయన ఏం చేశాడంటే ఈమెను అవమానపరచక రహస్యంగా విడనాడాలని ఉద్దేశం కలిగిన వాడు యోసేపు. ప్రజల హల్లెలూయా. అందుకంటే చూడండి, మన భక్తి మార్గంలో మనము పరిశుద్ధమైన మార్గంలో జీవిస్తున్నప్పుడు కూడా కొంతమందికి హేళన కలుగుతుంది, అవమానం చేస్తాడు, కానీ దాన్ని యాక్సెప్ట్ చేసుకోకూడదు. ఎందుకు అనంటే మనం కూర్చోండి, ఎందుకనంటే ఇక్కడ నిందలు, ఎందుకనంటే దేవుని మార్గంలో నీ పైన నిందించి దూషించి నీ మీద అవమానంగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు అన్నాడు. కానీ ఈనాడు క్రైస్తవ సమాజం ఏముందంటే హ్యాపీనెస్ కావాలి కానీ అవమానం వద్దు సార్, అది భక్తి కాదు. చిన్న ఒక ప్రాబ్లం స్టార్ట్ అయిందా, ఒక చిన్న స్పెల్లింగ్ ఎవరైనా మిస్ అయిందా, నేను ఆ చర్చికి రాను, నాకు గింత అవమానమా, గింత నిందల, నన్ను పట్టించుకోకపోవడమా. కానీ ఇక్కడ బైబిల్ మనము చెప్పే సత్యాన్ని కనుక మనం చూస్తే, ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కనుక చూస్తే ఇక్కడ అంటాడు, ఈ 12వ అధ్యాయంలో చూడండి, 12వ అధ్యాయము గనుక ఈ మాట కనుక చూస్తే 12వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే ఇక్కడ అంటాడు, ఇక్కడ ఏమంటాడంటే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానము నిర్లక్ష్య పెట్టాలి. నువ్వు ప్రభుత్వం నడవాలి అని అంటే కొన్ని అవమానాలు, కొన్ని నిందలు, కొన్ని అవరోధాలు, కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థన ద్వారా వాటిని ఎదిరించాలి. ఈ మరియా ఆమె ప్రార్థన పరురాలు కనుక, దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగి ఉన్నది కనుక, దేవుని యొక్క ఆ మనసును ఎరిగింది కనుక, దేవుని మార్గంలో స్థిరపడింది కనుక, దేవుని సన్నిధిలో స్థిరపడి ఉన్నది కనుక ఆమె ఏం చేసిందంటే యూ గెట్ లాస్, నాకు అవమానంతో సంబంధం లేదు, ఎందరో ఏమనుకుంటే నాకు సంబంధం లేదు, గాడ్ నాకు దేవుడు కావాలి, నాకు ఎవరితో సంబంధం లేదు, నాకు దేవునితో సంబంధం, ఈ లోక మనుషులతోటి నాకేమాత్రం సంబంధం అవసరం లేదు. ఎందుకు అన్నట్టు చూడండి, ఇక్కడ కనుక చూస్తే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించుడు. సిలువ అంటే శ్రమలు, దుఃఖము, బాధ, వేదన. రక్షకుడు జన్మించాలంటే ఆమె అవమానాలు పడాలి, నిందలు వేయబడాలి, రాళ్ళు విసురుతాంటారు. క్రైస్తవ మార్గం అంటే పూలబాట కాదు. బిసేపు ఎందుకనంటే అంత సమానంగానే ఉన్నది కాదు. ఏళ్ళు చూస్తే సమానంగా లేవు. నీకున్నమా, నీ కుటుంబంలో 4 వ్యక్తులు ఉంటే 4 ఒక రకంగా లేరు.
ఒక ఆలోచన కలిగి లేరు. నాలుగు రకాల స్వభావాలు కలిగి ఉండరు, 4 రకాల ఆలోచనలు కలిగి ఉంటారు. అయితే ఇక్కడ గనుక చూస్తే ఇక్కడ ఈ మరియా ఏం చేస్తుందంటే, ఈ మరియా మొదటగా ఆమెను ఆ గర్భము దాల్చడానికి అందరు హేళన చేస్తా ఉన్నారు. హల్లెలూయా. హేళన చేస్తే, హేళనకు దేవునికి దూరం అయిపోతే క్రీస్తుకు గర్భము దాల్చలేవు, క్రీస్తుని కనలేవు, క్రీస్తుకు జన్మనివ్వలేవు. నువ్వు ఈ అందరు హేళన చేసేది ఒకవైపు అయితే, నువ్వు దేవుని వైపు ఉండేది ఒకవైపు. అందుకే భక్తులు లోకమంతయు నష్టముగా ఎంచి సంపాదించుకుంటేని నా యేసయ్యను నేను. లోకమంతా నష్టమెత్తనే యేసయ్య దొరుకుతాడు. ఆమె ఈ అవమానాలను, ఈ హేళనకరమైన మాటలను ఆమె ఏమాత్రం కూడా లక్ష్యము చేయలే. కారణం ఏంటంటే ఆమె దేవుని యొక్క మాటకు విలువించేది. నెంబర్ 1 పాయింట్ చూడండి లూకా సువార్తలో అనే మాట చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయము 38-39 వచనాలా. అంతటా వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను. ఆమెకు మరియాను ఒక సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. చూడండి ప్రేమదేవులారా, ఆమె ఎందుకనంటే చేర్చుకున్నది ఒకరు, వినేది ఒకరు. ఎందుకనంటే ఈనాడు ఏం చేసిందంటే, ఈమె యేసు పాదాల యొద్ద కూర్చుని ఏం చేసిందంటే దేవుని మాటలు వింటా ఉన్నది. దేవుని మాటలు విని హృదయములో ఉంచుకున్నది. హృదయములో దేవుని యొక్క వాక్యం అంతా నిండి ఉన్నది, దేవుని యొక్క మాటలు ఉన్నది. ఎందుకనంటే ఒక భక్తుడు కూడా మాట్లాడుతూ ఉంటాడు. చూడండి మన సామెతల గ్రంథంలో 4వ అధ్యాయంలో కూడా. ఎందుకనంటే ఈ మాటలు చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనను, నీ హృదయము పట్టుదలతో నా మాటను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనేలా నువ్వు బ్రతుకుతావు. అంటే భక్తి మార్గములో ఆమె క్రమంగా ఉన్నది. దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేసిందంటే హృదయం అనే పట్టుదలతో పట్టుకొని ఉన్నది. హృదయాన్ని దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టే భక్తిహీనురాలు కాదామె. విస్తారంగా పనులు పెట్టుకొని దేవుని పైన, సేవకుల పైన ఆయాసపడే భక్తిహీనురాలు కాదు ఈమె. కల్లిముళ్ళు కబుర్లకు అవకాశాన్ని ఇచ్చి తర్వాత దేవుణ్ణి నిర్లక్ష్యపెట్టే విధంగా మరియ జీవితం లేదు. ఏదో గాలికి వచ్చినట్టుగా పోయేది కాదు. వస్తున్నామా పోతున్నామా అన్నట్టుగా లేదు. భక్తిహీనుల జాబితాను లేదు. అంటే ఆమె తన జీవితాన్ని ప్రభు కొరకు కట్టుకున్నది. ఆ ప్రభు కొరకు, ఆ ప్రభు మనసు కలిగి, ప్రభు ఆలోచన కలిగి, ప్రభు ఉద్దేశం ఏమై ఉన్నదో దేవుని యొక్క సంకల్పం అంతా నెరవేర్చడానికే ఆమె దేవునికి అప్పగించుకున్నది. అందుకే దేవుని మాటలు ఎందుకనంటే ఆమె జీవిత శైలిని కనుక మనం చూస్తే ఆమె విన్ని మరలా విడిచిపెట్టలేదు. ఆమె ఏం చేసిందో చూడండి. మనం లూకా సువార్తలో ఒక మాట మనం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 19వ వచనం. అయితే మరియా మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. చూడండి, దేవుని మాటలు విని
మంది జీవితాలు ఎందుకనంటే మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకు. వాక్యానుసారంగా ప్రవర్తించే వారై ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని శక్తి కలిగిన వాక్యాన్ని ఆస్వాదించాలి. దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రులు మనం చదివే వాళ్ళమై ఉండాలి. ఎందుకు అనంటే క్రీస్తు నీ లోపల జన్మించాలి అని అంటే, రక్షకులు నీలో నుంచి అరుణోదయ గర్భంలో నుంచి ఉద్భవించాలి అని అంటే ఏం కావాలి? గర్భము దాల్చాలి క్రీస్తు కొరకు. క్రీస్తును కనే వాళ్ళు లేరు రక్షకులు. ఎందుకనంటే రక్షకులు నీ గర్భవాసం నుంచి జన్మించాలి. అందుకే ఇక్కడ ఒక భక్తుడు మాట్లాడుతా ఉన్నాడు, వాళ్ళ గర్భము దాల్చిండాడ. ఎందుకు అనంటే పాపం వల్ల గర్భము దాల్చిండు. పాపము పరిపక్వమై మరణాన్ని కంటది. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. పాపము కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భము ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు. అపవాది సంతానాన్ని కలిగి ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి. అయితే ప్రియ దేవుని ద్వారా ఆమె భక్తి మార్గంలో క్రమంగా నడిచేది. తర్వాత దేవుని మాట, ఎందుకనంటే దేవుడు అక్కడ ప్రవచించిన ప్రవక్త ప్రకారంగా దేవుని దూత కూడా దిగి వచ్చేసి, దయాప్రాప్తురాలని శుభము, నువ్వు గర్భము ధరించినవు, నువ్వు గర్భము దాల్చినవు, ఎందుకనంటే నువ్వు భయపడకు, దేవుని వల్ల నువ్వు కృప పొందినవన్నా అన్నప్పటికీ కూడా ఆ మాటకు విధేయత కలిగింది, వినయం కలిగింది, లోబడింది. బికాస్ దేవుని మాట నువ్వు లోబడితే కార్యం చేస్తాడు దేవుడు. దేవుని మాట నువ్వు విధేయత చూపిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని మాట వింటే నీ పరిస్థితులను మారుస్తాడు. దేవుని మాటను వింటేనే నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. దేవుని మాట వేరే, ఇక్కడ వరకు దేవుని మాట, తర్వాత మనం బయటికి వెళ్ళిన తర్వాత దేవుని మాటకు నీకు సంబంధం లేకపోతే నీదేం భక్తి, నీదేం ఆలోచన? అందుకే ఇక్కడ ఆమె చూడండి ప్రేమదేన్ బారా, ఆయన తాను ప్రదానం చేసుకున్న వ్యక్తి ఆయన రహస్యంగా వదలాలి అని అనుకున్నప్పుడు వెంటనే మళ్ళా దేవుని దూత దిగి వచ్చింది యోసేపు దగ్గరికి కూడా. చూడండి మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచుటకు రహస్యంగా ఆమెను విడనాడను ఉద్దేశించాను. చూడండి, ఈ విడనాడ ఉద్దేశించాడు. ఎందుకనంటే ఎక్కడో ఆమె గర్భం చేసుకొని వచ్చేసి నాకంట కట్టి ఇదంతా పెద్ద పరిచయం చేస్తారని. చూడండి ప్రియదేవుని ద్వారా మనము క్రీస్తుకు జన్మనివ్వాలి అని అంటే దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు. నీలో నుండి మనము క్రీస్తు కొరకు గర్భము దాల్చాలి. ఆ మరియని ఎలాగైతే కోరుకున్నాడో ఈ సంఘములో నిన్ను నన్నందరినీ కోరుకున్నాడు. మనము ఎందుకనంటే క్రీస్తు రక్షకులను మన గర్భవాసంలో నుంచి ఉద్భవించాలి. అంటే వాక్యము ద్వారా మనం కనాలి, పరిశుద్ధాత్మ ద్వారా కనాలి, ప్రార్థన ద్వారా మనం కనాలి. అలాగా ఆరాధనలో దేవుని యొక్క ఆలోచన ద్వారా మనం పిల్లలు కనాలి. అందుకే పిల్లలను కనుక మనం చూస్తే మనము 2 రకాల సంతానాన్ని కనుక మనం చూసినప్పుడు, ఇస్సాకుకు పుట్టిన శరీర సంబంధమైన సంతానాన్ని చూసినప్పుడు దేవుడు ఏం మాట్లాడిండో మనం చూడవచ్చు. ఆదికాండంలో చూడండి, ఆదికాండంలో ఇక్కడ చూడండి ఏం మాట్లాడిండు అని మనం గనక చూస్తే ఈ ఇస్మాయిల్ పుట్టినప్పుడు ఏమని మాట్లాడిండో చూడండి.
ఆదికాండం 16వ అధ్యాయం 11వ వచనం. మరియు యెహోవా ఆ, దూత 11, 12. మరియు యెహోవా దూత ఆ. ఇదిగో ఆ. యెహోవా నీ మొరను వినెను. ఆ. నీవు గర్భవతి ఉన్నావు. ఆ. నీవు కుమారుని కని ఆ. అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. ఆ. అతడు ఆ. అడవి గాడిద వంటి మనుషుడు. ఆ. అతని చేయి అందరికిని ఆ. అందరి చేతులు అతనికిని ఆ. విరోధంగా ఉండును. చూడండి, ఎందుకు అనంటే ఈనాడు ఈ శరీర సంబంధమైన సంతానం అంతా ఎందుకనంటే దేవుని యొక్క మాటకు లోబడదు. వాస్తవంగా మనం గనుక ఇస్సాకును కనుక మనం చూస్తే ఇస్సాకును చిన్నప్పుడే తీసుకుపోయి ఆ మోరియా కొండ పైన బలిపీఠం పైన అర్పిస్తా అంటే కూడా ఇస్సాకు ఏం మాట్లాడలే. డాడీ బలిపీఠం ఉన్నది, గొర్రె ఇవన్నీ ఉన్నాయి, గొర్రె పిల్ల అంటే డైరెక్ట్ నాన్న కట్టేది నువ్వే గొర్రె పిల్ల అని చెప్పకుండానే బలి అర్పించడానికి ఇష్టపడ. ఎంతో విధేయత. అందుకే ప్రేమికులు కదా. అయితే ఈ ఇస్సాకు వల్లనే నా సంతానం అనబడునని చెప్పేసి ఇస్సాకుతోటి ఏం చేసిందంటే దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకు యాకోబును ఏశావును కన్నాడు. తర్వాత మనము యాకోబు ఏం చేశాడంటే యోసేపును కన్నాడు. తర్వాత ఈ యాకోబుకి ఎంతమంది 12 మంది కుమారులు అయితే 12 గోత్రాలుగా మార్చబడి. అందుకే ప్రియదేని ద్వారా మనం కనుక గమనించాలి, ఈ శరీర సంబంధం కాదు, ఆత్మ సంబంధంగా ఈమె ఏం చేసిందంటే ఆయన యోసేపు రహస్యంగా విడనాలని ఉద్దేశించినప్పటికీ కూడా ఆయన అవమానపరచక ఇక ఏదో తప్పించుకుందాం అనేసరికి దేవుని దూత ప్రత్యక్షమైంది. అక్కడ చూడండి, మనం 20వ వచనం చూస్తే అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభుదూత సప్తమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొండకు నువ్వు భయపడవు. వెంటనే దేవుని యొక్క పిలుపు వెంటనే వచ్చేసరికి యోసేపు కూడా సరెండర్ అయిపోయింది. దేవుని మాట ఎలా ఉంటుంది? దేవుని మాట వినగానే మనం సరెండరే కావాలి. అయితే ఈమె తర్వాత ఈ ఎన్నో అవమానాలు నిందలు భరించి ఏం చేసిందంటే ఆమె ఆ దేవుని యొక్క మాటకు విధేయత చూపేసేసింది. ఎందుకు అనంటే ఆమె అనుకున్నది ఈనాడు నింద రాని, ఈనాడు అవమానాలు రాని, ఈనాడు ఇన్ని కష్టాలు రాని, కానీ నా గర్భంలో క్రీస్తు మాత్రము నేను గర్భం దాల్చాలి, క్రీస్తుని కనాలే, ఎన్ని అవమానాలన్నా రాని అని చెప్పేసి అవమానాల కొరకు తగ్గించుకున్నది, ఓర్చుకున్నది, తల వంచుకున్నది మరియా. నువ్వు అనుకోవచ్చు నాకు నిందలు వస్తున్నాయి, కానీ దేవుడు చూడండి ఇక్కడ ఈ మరియా అనుకున్నది ఏమనుకున్నదంటే మనం చూడవచ్చు ఇక్కడ బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథంలో ఇక్కడ అన్ని దేవుడు పొందుపరిచాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే ఆమె ఎంతగా ఏడవచ్చు. అది సియోనులో దుఃఖించు వారికి ఆమె ఏడిస్తే ఆమెకు ఉల్లాసం కలిగించేది దేవుడే. తర్వాత ఆమె ఆ బూడిదకు ప్రతిగా పూదండనిచ్చేసేవాడు తగ్గింపునకు. అయితే దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలముని ఇవ్వగలిగిన వాడు. ఇంకొక మాట చెప్పాలంటే ఆమె ఈనాడు తగ్గించుకున్నది. నువ్వు ప్రభు కొరకు తగ్గించుకో. ఎన్ని అవమానాలైనా ప్రభు మార్గాన్ని విడవకు, ప్రార్థన విడవకు, వాక్యాన్ని కోల్పోకు, దేవుని యొక్క సన్నిధిని కోల్పోకు. ఎందుకు అనంటే నీ గర్భంలో నుంచి క్రీస్తును జన్మించాలి. హల్లెలూయా. ఎందుకనంటే క్రైస్తవ సమాజం ఈనాడు ఎలా అయిపోతుందంటే భ్రష్టు పట్టిన స్థితిలో ఉన్నది. అందుకే ఇక్కడ చూడండి, ఆమె అనుకున్నది ఈనాడు నేను అవమానపరచబడతానా. దేవుని యొక్క వాక్యాన్ని ఆమె విన్నది కనుక ఆమె ఏమనుకుంటుందో చూడండి. అదే 61వ అధ్యాయము చూడండి అమ్మా, 7వ వచనమా, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత. చూడండి, ఆమె
పడ్డప్పుడు ఏం చేసినా అనుకుంటుంది, ఎందుకనంటే ఒక దినమున నేను ఇప్పుడు అవమానపరచబడతానా, రేపు ప్రభు నన్ను ఘనపరుస్తాడు. ప్రజల హల్లెలూయా. నిందకు ప్రతిగా తాను పొందిన భాగమును అనుభవించి వారు సంతోషభరితులైతారు. నేను ఈ దినంలో ఏడుస్తానా, రేపు సంతోషం ఉంటుంది. ఎందుకనంటే రక్షకుడు నా గర్భంలో జన్మిస్తాడు. ఈ గర్భం ఎవరు అంటే ఇమ్మానుయేలు అనే దేవుడు, రక్షకుడైన యేసు. యేసు అనే పదానికి ఏంటంటే రక్షకుడు నా గర్భంలో జన్మిస్తాడు అనే ఒక శుభప్రదమైన నిరీక్షణతో ఉన్నది. అందుకే అక్కడ ఏమంటున్నారంటే చూడండి, వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. చప్పలు కొట్టి ప్రభుత్వం. ఎందుకనంటే ఇక ఈ అవమానం తట్టుకొని ఇంటికానే లేదు. క్రీస్తుకి ఎలానైనా నేను జన్మనివ్వాలి, క్రీస్తు మార్గాన్ని నేను తప్పకూడదు, ప్రార్థన జీవితాన్ని కోల్పోకూడదు, వాక్యాన్ని కోల్పోకూడదు అని చెప్పేసి ఆమె దేవదూత దిగి వచ్చేసి మాట్లాడిన కొద్దీ ఏం చేసిందంటే ఇక్కడ మనం గమనించవచ్చు ప్రేమ ద్వారా 1వ అధ్యాయంలో చివరిగా మనం మాట్లాడుకుందాం. చూడండి 1వ అధ్యాయము ఇక్కడ ఒక మాట మాట్లాడినప్పటికి కూడా ఆమె ఏమంటుందంటే చూడవచ్చు. ఇక్కడ మనము చూడండి 32వ వచనం కంచా 1:32 ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని. చూడండి, దేవదూత చెప్పుతా ఉన్నది. నువ్వు ఎప్పుడైనా దేవుని మాటలు విన్నప్పుడు దేవుడు నాతోనే మాట్లాడిండు, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, ఈ వాక్యానికి ఈ వాక్యాన్ని ద్వారా నేను జీవించాలి, ఈ వాక్యానుసారంగా నేను నడుచుకోవాలని నువ్వు అనుకున్నావా? మరి అనుకున్నది. నా దగ్గర నా కడుపులో జన్మించేవాడు యుగ యుగాలు రాజ్యాన్ని వెళ్తాడు. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉన్నది, ఆది అంతము లేనిదై ఉన్నాడు, ఆయన సర్వోన్నతుని కుమారుడు అని ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడ్డాడు. చూడండి ఆయన ఏమంటున్నాడో చూడండి. ఆమె ఒక మాట అన్నప్పటికీ కూడా ఏమంటున్నాడో చూడండి ఇక్కడ. ఎలాగనంటే పరిశుద్ధాత్మని మీదికి వచ్చును అంటే నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నింపబడాలి. రక్షకునికి జన్మించాలంటే పరిశుద్ధాత్మ శక్తి పొందాలి, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకోవడానికి నీ లోపల ఉన్న పాపాన్ని విడవాలి, లోకాశలను విడవాలి, అపవిత్రమైన కార్యాలు విడవాలి, శరీరమైన కోరికలు సంపాదనే, శరీరంలో ఉన్న కోరికలు ఏమైన కోరికలు, నీ పుట్టిన కోపములు కానీ శరీర కార్యాలన్నీ కూడా నువ్వు చంపినప్పుడే ఆత్మానుసారంగా జీవిస్తావు, లేకుంటే శరీరానుసారంగానే జీవిస్తావు. రక్షకుడు కాదు. ఎందుకనంటే వాడు పాపము కనుడకు ఎలాగూ ప్రసవ వేదన పడి అబద్ధాన్ని కనివుడో అపవాది పిల్లలను కనడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు అర్థం. అందుకే ఇక్కడ అన్నాడు పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తిను. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీ పైకి ఎప్పుడైతే వస్తాడో సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటే దేవుడు ఆ శక్తిని నువ్వు కమ్ముకున్నప్పుడే నువ్వేం చేస్తావంటే ఆ కమ్ముకున్నప్పుడే పుట్టబోవు ఆ శిశువాడ పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. లేకుంటే దేవుని పిల్లలను కనలు. ఎందుకనంటే లోకమంతా అపవాది సంతానం లాగానే ఉన్నారు. లోకమంతా ఎలా ఉన్నారంటే అపవాది సంతానాన్నే ఉన్నారు. ఎందుకనంటే సరి అయిన ప్రార్థన లేదు, సరి అయిన వాక్యం లేదు, సరి అయిన ఆరాధన లేదు, దైవిక క్రమంలో సరిగ్గా నడవలు, దైవ సన్నిధిలో దేవుని కనబట్టలేరు, దేవుని వాక్యం కొరకు ఎదురు చూడలేరు, దేవుని మాట కొరకు వినలేరు, దేవుని మాటలు గ్రహించలేక దేవుని మాటలు అనుసరించక
ఏం కడుగుతాడు అంటే అపవాది పిల్లలను అపవాది పిల్ల సంతానాన్ని కని వాళ్ళు ఏంటంటే అపవాది లాగానే